రామ్ గారు, లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే నా బంగారు తల్లి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఏం సినిమాలు ఉన్నాయి మీ చేతుల్లో? ఇప్పుడు రాజా సాబ్ షూటింగ్ చేసి అయ్యింది, కొంచెం ఉంది మళ్ళీ బ్యాలెన్స్. తర్వాత అఖండ 2 చేసాము, క్లైమాక్స్ ఉంది బ్యాలెన్స్. తర్వాత రామ్ చరణ్ గారిది పుచ్చిబాబు గారు డైరెక్షన్లో రామ్ చరణ్ గారి సినిమాకి నెక్స్ట్ జరిగిపోతుంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అడుగుతాం చేతుల్లో ఉండే అంతే కదా. ఆయన చేతిలో మనం ఉన్నాం, మన చేతిలో సినిమా ఉంది. అంతేనా? భగవంతుడి చేతుల్లో అంటున్నారు. ఓకే, భగవంతుడి చేతిలో మనం ఉన్నాం, మన చేతిలో సినిమా ఉన్నది. అప్పుడు ఎవరి సినిమా అది? భగవంతుడి సినిమా కదా, మన సినిమా అంటావా? దేవుడు ఆడిస్తున్న బొమ్మలాట ఇది. నిజమే, ఏదో అనుకుంటూ ఉంటాము, మన జీవితం డబ్బు వెంట పరిగెడుతూ ఉంటాము, అహంకారం. అవును, మీరు చెప్తుంటేనే నాకు కూడా అనిపిస్తుంది. నేను ఇవాళ చాలా కొత్త విషయాలు మీతో మాట్లాడి తెలుసుకుని వెళ్తున్నాను. బంగారు తల్లి, నువ్వు ఇందాక మాట్లాడేటప్పుడు నా సెల్లు పోనే నా శత్రువు అన్నావు. ఆ చైర్ పట్టుకో, ఒక మళ్ళీ చైర్ అటు పట్టుకో. చైర్ నిన్ను పట్టుకుందా, నువ్వు చైర్ని పట్టుకున్నావా? నేనే పట్టుకున్నా, సెల్ ఫోన్ నేనే పట్టుకొని తిరుగుతున్నాను. మరి అలాంటప్పుడు ఎవరు శత్రువు అయింది నీకు? నిజమే, అది లేకపోతే ఇప్పుడు అసలు పని గడిచేదే లేదు. శత్రువు అంటున్నావే, ఆ రోజు శత్రువు పక్కన మనుషుల్ని కూడా మనం మర్చిపోతున్నాం. సెల్ ఫోన్ శత్రువు కాదు, వాడాల్సిన వాడు వాడితే మిత్రుడే. ఎస్, టెక్నాలజీని ఎలా వాడాలో అలా వాడాలంటారు. మిత్రుడే, వాడకూడదు వాడితే శత్రువా. నిజమే, బాగా చెప్పారు. ప్రభాస్ గారితో వర్క్ చేయడం ఎలా ఉందండి? చాలా మంచి మంచి ఒక సెన్సిటివ్ హీరో, ప్రకృతి ప్రేమికుడు, జంతువుల ప్రేమికుడు. అలాంటి మంచి మనిషితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య ఆయనకి ఏవో సర్జరీస్ అయ్యాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. మీరు పోయి ఆయన దగ్గర ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు. తప్పకుండా అండి, అవకాశం వచ్చినప్పుడు అడగాలనే ఉంది. ఏం లేదు, మా దగ్గర స్పాట్లోకి వచ్చారు, కమ్మ యాక్ట్ చేశారు, వెళ్ళారు, ఫైల్ చేసి వెళ్ళారు. మాకు ఏం తెలియదు తల్లి. ఎందుకు ఈ ప్రశ్న అడిగాను అంటే, ఫైటింగ్స్, స్టంట్స్ అంటేనే ఎంత ఛాలెంజింగ్ గా, ఎంత కష్టంతో కూడుకున్నాయో తెలిసిందే. మరి మీతో వర్క్ చేసినప్పుడు అయితే ఆయన బాగా ఉన్నారు, ఫిట్ గా ఉన్నారు. అవును, ఒక ఫైట్ అనే దాన్ని ఎలా కంపోజ్ చేస్తారండి? చేతులతోటి, కాళ్ళతోటి. మైండ్ కూడా అప్లై చేయాలి కదా తల్లి. మనకి కంటెంట్ ఎమోషనల్ డ్రామే మనల్ని చెప్పుద్ది, క్రియేట్ ఎలా చేయాలని చెప్పేస్తుంది. చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 786 లో యాక్ట్ చేశారు మీరు. ఊరక యాక్టింగ్ అంటే యాక్టింగ్ అప్పుడే మా మొఖాలకి అంత యాక్టింగ్ సీన్ ఎక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఏదో పక్కన నుంచి చూస్తున్నాం, చిన్న సీన్ ఏదో బండి నెట్టుకెళ్తున్నా పక్కన నుంచో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150కి మీరు ఆ తర్వాత ఫైటర్కి వెళ్ళి అన్ని ఆయన అన్నయ్య తోటి షూటింగ్ ఫైటర్స్ గా చాలా సినిమాలు చేశాం. అసలు చిరంజీవి గారి ఫైట్స్ అన్నా, డాన్స్ అన్నా జనం ఊగిపోతూ ఉంటారు. చిరంజీవి గారికి డాన్స్, ముఖ్యంగా ఫైట్ కంపోజ్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కూడా ఛాలెంజింగ్ కదా. ఇంకంత గొప్ప హీరో, ప్రజలు మనసును దోసుకున్న హీరోతో చేయటం అంటే అందరికి ఆనందమే. చూసేవాడికి ఆనందమే, చేసేవాడికి ఆనందమే, ఆయనకి ఆనందమే. ఫస్ట్ ఆయనకి ఆనందం ఉంది కాబట్టి మన అందరి ఆనందాన్ని ఆయన చూస్తున్నాడు అనమాట. ఆ సినిమా అంటే పిచ్చి ఫ్యాషన్, ఆయనకి ప్రేమ. ఇంకా ఆ వయసులో కూడా ఇంకా అంత ఎనర్జీగా డ్యాన్స్, ఫైట్లు అయినా వేస్తున్నారంటే అంత లవ్ పోతే చేస్తారు. అందుకని ఆయనతోటి పోటీగా మేము కూడా వెళ్తున్నాం అనమాట. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళు అయిందండి? అంటే ఇండస్ట్రీకి మేము చెన్నై వెళ్ళి 85 అనుకుంటామా స్టార్ట్. అంటే మా తర్వాత ఫైటర్గా మాకు కార్డు వచ్చి 89లో కార్డు వచ్చింది. ఫైటర్గా చేసాము. 2000లో ఫైట్ మాస్టర్గా హైదరాబాద్ వచ్చాం. పల్లెల్లో పుట్టి పెరిగారు, వ్యవసాయం చేశారు, పెద్దగా చదువుకోలేదు, ఇండస్ట్రీకి అడుగు పెట్టారు, ఫైటర్స్గా మీరు ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఫైట్ మాస్టర్స్గా మారారు, ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఇలా మీ ట్రాక్ రికార్డ్ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? థ్యాంక్స్ గాడ్ అనిపిస్తుంది. థ్యాంక్స్ టు గాడ్. ఎస్, ఆయనకి ఏంటంటే ఇంతకుముందు మేము చేశాను, నేనే చేశాను అనే అనుకోని అహంకారం కూడా వచ్చింది. 2-3 ముట్టికాయలు పడ్డాక అర్థమైంది, కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అర్థమైంది, నా పేరు చెప్పకుండా మీ పేరు చెప్పుకుంటారా. ఆయన 2 ముట్టికాయలు వేసాడు. అందుకని భయపడి, అయ్యా అంతా నువ్వేనయ్యా, నువ్వు నడిపిస్తుంది, ఆయన పేరు చెబుతూ స్టార్ట్ చేస్తాం. ఆయన అకౌంటే క్రెడిట్ సూపర్ అన్న ఆయన అకౌంటే, రామలక్ష్మి యేసుగాళ్ళన్న ఆయన అకౌంటే. లక్ష్మణ్ గారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో ఒక్కో రకంగా ఉంటారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఆ హీరో ఎవరు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు
ఫైట్ కంపోజ్ చేస్తారా? ఒక్కొక్క హీరోకి ఒక విధమైన అభిమానులు ఉంటారు. వాళ్ళ స్టైల్ ఏ అభిమానులు ఎలా ఉండరు దాన్ని కంపోజ్ చేసి వెళ్తేనే. ఇప్పుడు ఉంచా లేదు మనం తీసేయిపోయారా, తీసేస్తారు కదా వాళ్ళు. మీలో ఎంత టాలెంట్ ఉన్నా కానీ అక్కడ మన క్యారెక్టర్ అనేది చాలా అవసరం. ఇండస్ట్రీలో ఎలా ఉండాలంటారు? ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత మనుషులు మారిపోతూ ఉంటారు. అది వాళ్ళ క్యారెక్టరేషన్. అట్లా ఎవరిని మనం తప్పు పట్టడానికి, ఈ ప్రపంచంలో ఎవరిని తప్పు పట్టడానికి మనకు రైట్స్ లేదు. వాళ్ళు ఎలాగ ఉండారో వాళ్ళు అలాగే ఉండారు. మేము ఎలాగలా ఉండాలనుకుంటాం, మేము ఎలాగ ఉన్నాం అంటే మన ఆలోచన ప్రకారమే మనం ఉంటాం తల్లి. అందుకని ఎవరు తప్పు వాళ్ళు ఫాలో అవటమే ముఖ్యం. మనల్ని ఫాలో అవటం కాదు ప్రపంచం. ప్రపంచాన్ని మనం చేసే పనిని మనం ఫాలో అవ్వాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటాం. లక్ష్మణ్ గారు, అసలు ఫైటింగ్స్ అంటేనే ఎంత దెబ్బలు తగులుతాయో. అక్కడ విలన్స్కి దెబ్బలు తగులుతున్నా కానీ సినిమా చూసేవాళ్ళు అయ్యో అబ్బో పాపం అనుకుంటూ ఉంటారు. అలాంటిది మీరే ఫైటర్స్గా వర్క్ చేశారు, ఫైట్ మాస్టర్స్గా ఉన్నారు. మీకు షూటింగ్స్లో బాగా దెబ్బలు తగిలిన సందర్భాలు ఉన్నాయా? ఉండే. మేము ఫైటర్గా ఉన్నప్పుడు దెబ్బలు తగిలింది. బెదర్కి షోల్డర్ కాలుకి దెబ్బ తగిలింది, నాకు తలకు దెబ్బ తగిలి కోమాలో ఉన్నాం. ఎందుకంటే జీవితం అనేది ఒక పోరాటం కదమ్మా. అవును, అన్నిటిని ఎదిరించి రావాలి. మీరిద్దరు ఇందాక ఒక మాట చెప్పారు, మా ఇద్దరికి వేరు రెమ్యునరేషన్ ఉండదు, ఒకళ్ళని బుక్ చేసుకుంటే ఇంకొకళ్ళు ఫ్రీ అన్నారు. ఇద్దరికి కలిపి ఒక్కటే వస్తుంది. అరే ఏంటి ఒక్క అమౌంట్కి ఇద్దరం పని చేస్తున్నామే అనిపించదా? అలా కాకుండా ఇద్దరం స్క్రీన్ మీద కనిపిస్తున్నాం అనే సంతోషం ఉంటుందా మీకు? మీరు ఇద్దరు అనుకుంటున్నారు, మేము ఒకళ్ళు అనుకుంటున్నాం. అవునా? హ్యాపీగా ఉంది. మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా ఇద్దరిని ట్విన్స్ని ఫైట్ మాస్టర్స్గా. అసలు మీ స్టైలే వేరు, ఇక్కడ ఉన్నట్టుగా ఏమి ఉండరు. మాకు తెలుసు మీరు సినిమాల్లో ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటే ఇంటికి పంపిస్తారు. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండట్టుగా ఉంటే కొన్నాళ్ళు ఉంటాం. అవును. ఇక్కడ ఉండాలి అక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండకూడదు. అవునండి, డ్యూటీ దిగుతూ ఉండాలి. అవును, అలవి గాని చోట అధికులం అనరాదు అని చెప్పి మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతానికి తగినట్టుగా, ఆ స్థానానికి తగినట్టుగా మనం వర్క్ చేయాల్సిందే. జీవించటమే నేర్చుకోవాలి. అదే నేర్చుకున్నాం గురువుల దగ్గర మేము. మీరు ఇప్పటి వరకు అనేక భాషల్లో పనిచేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, నాకు తెలిసింది అయితే ఇక్కడ వరకే. హిందీ కూడా వర్క్ చేశారా? పంజాబీ చేసాం, ఒరిస్సా చేసాం, ఇంగ్లీష్ సినిమా కూడా వర్క్ చేసాం. ఏ భాషలు వచ్చు మీకు? వీటన్నిటి కారణం భగవంతుడి భాష వచ్చు, మనసు భాష వచ్చు. భాష అంటే మేము తమిళనాడు ఉన్నా కాబట్టి తమిళ్, తెలుగులో పుట్టా కాబట్టి తెలుగు, తమిళనాడు అప్పుడు ఇండస్ట్రీ ఉండేది కాబట్టి కర్ణాటక, మలయాళం దగ్గరగా ఉండేది. కొంచెంగా కన్నడ, కొంచెం మలయాళం, కొంచెం హిందీ, కొంచెం ఇంగ్లీషు,